Good morning, children. Now we are at what? 22nd question. 22nd question. What is this 22nd question? Why do we need political maps? Why do we need political maps? పొలిటికల్ మ్యాప్స్ మనకు ఎందుకు అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. పొలిటికల్ మ్యాప్స్ ఎందుకు అవసరమవుతాయి మనకు? టు నో బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, కంట్రీస్, లొకేషన్స్ ఆఫ్ సిటీస్. సో స్టేట్స్ యొక్క బౌండరీస్ కానీ, కంట్రీస్ యొక్క బౌండరీస్ కానీ, అదేవిధంగా స్టేట్స్ ఎక్కడున్నవి, కంట్రీస్ ఎక్కడున్నవి, డిస్టిక్ ప్లేసెస్ ఎక్కడున్నవి అని అన్నీ తెలుసుకోవడం కోసము మనకు పొలిటికల్ మ్యాప్స్ అవసరమవుతాయి. పొలిటికల్ మ్యాప్స్ టు నో బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, కంట్రీస్, లొకేషన్స్ ఆఫ్ సిటీస్, ఇవి తెలుసుకోవడం కోసము సో పొలిటికల్ మ్యాప్స్ అనేటివి మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇండియా పొలిటికల్ మ్యాప్. ఇన్ దిస్ వాట్ ఇండియా పొలిటికల్ మ్యాప్ చూడండి, ఇక్కడ స్టేట్స్ చూడండి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, మన తెలంగాణ యొక్క క్యాపిటల్ సిటీ. సో ఇట్లా తెలుసుకోవడం కోసం, ఈ ప్లేసెస్ అని తెలుసుకోవడం కోసం, అదేవిధంగా స్టేట్ బౌండరీస్ ఏంటివి అని తెలుసుకోవడం కోసం మనకు పొలిటికల్ మ్యాప్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. పొలిటికల్ మ్యాప్స్ ఎందుకు యూజ్ అవుతాయి? స్టేట్, కంట్రీస్, డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా వాటి యొక్క బౌండరీస్ తెలుసుకోవడానికి, మరియు ఇంకా ఎందుకు యూజ్ అవుతుంది? సిటీ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉందని తెలుసుకోవడం కోసం మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. వై డూ ఫార్మర్స్ యూజ్ రెయిన్ఫాల్ మ్యాప్స్? ఫార్మర్స్కి రెయిన్ఫాల్ మ్యాప్స్ ఎందుకు అవసరమవుతాయి? ఎందుకు? టు అండర్స్టాండ్ ద రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ఫుల్ ఫర్ క్రాప్స్. వాళ్ళు పండించే పంటలకు ఎంత వర్షం అవసరమవుతుంది, ఆ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, సగటున ఎంత వర్షపాతం పడుతుంది అనేది వాళ్ళకు అవసరమవుతుంది, ఫార్మర్స్కి అవసరమవుతుంది. టు అండర్స్టాండ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ ఫర్ వాట్? క్రాప్స్. ఓకే. నెక్స్ట్ వన్, హియర్ యూ సీ దిస్ ఈజ్ ద వాటర్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్కి సంబంధించింది చూడండి ఎంత ఉందో చూడండి. సో ఇక్కడ ఏముంది? 20 కంటే తక్కువగా ఉన్న ప్లేసెస్, అదేవిధంగా 100 to 150 ఉన్న ప్లేసెస్, గ్రీనరీ ఉన్న ప్లేసెస్, ఇట్లా మనకు ఓవర్ 250 అంటే థిక్ గ్రీన్ ఎక్కడ ఉంది చూడండి. థిక్ గ్రీన్ ఉన్న ప్లేస్ లోపల మనకు ఏమవుతుంది? 250 కంటే ఎక్కువగా ఉన్న ప్లేస్ మనకు రావడము జరుగుతుంది. సో ఇది వర్షపాతం ఏ విధంగా ఉందని తెలియడం కోసం ఇంత వర్షపాతం ఉంటుందనే విషయాన్ని, సగటున వర్షపాతం విలువ తెలుస్తుంది. ఈ వర్షపాతాన్ని బట్టి ఏం చేస్తారు రైతులు? వాళ్ళకు సంబంధించి ఎంత రెయిన్ఫాల్ కురవాలి, ఎంత వర్షం అవసరం అవుతుందనే విషయం వాళ్ళకి తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హియర్ వై ఆర్ థిమాటిక్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్. మరి థిమాటిక్ మ్యాప్స్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి? దే ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ సాయిల్, క్లైమేట్ అండ్ పాపులేషన్. సో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనకు థిమాటిక్ మ్యాప్స్ అనేటివి యూజ్ అవ్వడం జరుగుతుంది. సాయిల్ ఏ విధంగా ఉన్నది, క్లైమేట్ పొజిషన్ ఏ విధంగా ఉంది, పాపులేషన్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్క అంశం గురించి మాత్రమే చెప్తే దట్ మ్యాప్ ఈజ్ సెట్ టు బి వాట్? థిమాటిక్ మ్యాప్. దాన్ని ఏమంటారు? థిమాటిక్ మ్యాప్ అని అనడము జరుగుతుంది.